అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో కోల్కతాలో జరిగిన విషయం చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. వాళ్ళందరూ అక్కడ ఒక రేప్ అండ్ మర్డర్ డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద నైట్ డ్యూటీ. సో గ్యాంగ్ రేప్ జరిగింది అని అంటున్నారు. నిజాలు పూర్తిగా బయటికి రావాల్సి ఉంది. సో దానికి నిరసన తెలుపుతూ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది డాక్టర్స్ మీద ఒక మూకుమ్మడి దాడి, వేల సంఖ్యలో ఒక మూకుమ్మడి దాడి జరిగింది. సో మా డిమాండ్స్ ముఖ్యంగా ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ అని. సిబిఐకి కేసు షిఫ్ట్ చేయడం జరిగింది, సంతోషం. అలాగే కరెక్ట్ జస్టిస్ త్వరగా తీసుకురావాలి అని, నిందితులకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాంతోపాటుగా డాక్టర్ల మీద దాడులు చేయడానికి ప్రజలు భయపడే విధంగా కొత్త చట్టం తీసుకురావాలన్నది మా అభిమతం. ఇప్పుడు ఒక పోలీస్ మీద లేదా లాయర్ మీద, ఒక మీడియా పర్సన్ ఇలాగ వీళ్ళ మీద చేయాలంటేనే జనాలు చాలా భయపడతారు. అని ఏదన్నా జరగరాంది జరిగినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఆల్మోస్ట్ చాలా గ్రేవ్ కండిషన్స్లో తీసుకొస్తారు, కాపాడలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకున్న కోపాన్ని అంతా అక్కడున్న ఒకే ఒక డాక్టర్ మీద చూపించి దాడులు జరగడం. రీసెంట్గా కూడా ఇదంతా జరుగుతుండగానే కర్నూలు మెడికల్ కాలేజ్లో ఒక పీజీని కొట్టడం జరిగింది. సో ఇవి రోజు జరుగుతున్నాయి. బయటకు వస్తున్నవి కొన్ని, బయటికి రానివి మరెన్నో. సో ఇవన్నీ ఆగాలి అని అంటే ప్రజలందరికీ చైతన్యం కలగాలి మొదటిగా. తర్వాత డాక్టర్ల మీద దాడులు జరిగితే దానికంటూ కఠినమైన శిక్ష పడుతుంది అని వాళ్ళకి తెలియాలి. వీటిలన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ జరిగింది కాబట్టి మాత్రమే మేము బయటకు వచ్చామన్నది కాదు, ఎంతోమంది ఆడవాళ్ళకి జరుగుతుంది. ఈరోజు వర్క్ ప్లేస్లో జరగడం అన్నది చాలా అంటే చాలా బాధాకరం. సో ఒక ఆడకూతురికి జరిగింది అన్నది గుర్తుపెట్టుకొని ప్రజలందరూ బయటకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు చూపించాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూస్ వాచింగ్ అవుట్ దేర్. నా పేరు సింధూర. దాడులన్నీ ఎందుకు సహించాలి? చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు మనల్ని చెప్పే పెంచుతారు, ఇది ఒప్పు ఇది తప్పు అని. అంత భయం లేకుండా ఒక మనిషిని రేప్ చేసి చంపేస్తే చట్టం ఏమైంది? ఏమి చర్యలు తీసుకోరా? బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పారు. బేటీ పడి పర్ బచీ నహి అంటే ఆడవాళ్ళని చదివించడం వల్ల అవేర్నెస్ వస్తుంది, దానివల్ల నలుగురు బాగుపడతారు అని చెప్పారు. ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఎంత పెద్ద పెద్ద చదువులు, డాక్టర్ చదువులు చదువుకుంటున్నారు. అయినా సరే తను వర్క్ చేసే హాస్పిటల్లో, తను చదువుకునే సెమినార్ హాల్లో రేప్ చేసి చంపేశారు. ఏమవుతుంది? గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇలా రేప్ జరిగింది అన్న దాని మీద ప్రొటెస్ట్ చేస్తూ కొంతమంది ఒక 500 నుంచి 1000 మంది డాక్టర్ల వరకు ఆ హాస్పిటల్లో కూర్చొని సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే, సాయంత్రం పూట లేదా రాత్రి పూట 7000 మందికి పైగా వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా? ఏ ధైర్యం వచ్చిందండి వీళ్ళందరికీ ఇలా దాడులు చేయడానికి? చట్ట ప్రకారం అయితే ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరం అని చెప్పారు. అంటే a person is not allowed to take his or her own life. అలాంటిది వేరే వాళ్ళెవరో వచ్చి వేరే వాళ్ళని ఎలా చంపేస్తారు? రీజన్ లేదు. అలా అని చట్టం ఏ చర్యలు కూడా తీసుకోవట్లేదు. భయం ఎందుకు ఉండట్లేదండి? ఒక మనిషి ప్రాణం తీయడం అనేది అంత సులువుగా ఒక మనిషి ప్రాణం తీసేస్తుంటే దానికి చర్యలు లేవా? రేప్కి మన ఇండియాలో వాట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ రేప్? జనాలకి రేప్ చేసిన వాళ్ళని ఏం చేస్తున్నారు? జైల్లో పెడుతున్నారా? ఎందుకు? వాళ్ళు అంత సులువుగా ఒక మనిషి ప్రాణం తీసేసినప్పుడు, ఆ మనిషి ప్రాణానికి వాళ్ళంత విలువ ఇవ్వనప్పుడు, రేప్ కమిట్ చేసిన వాడి ప్రాణానికి ఎందుకు మనం విలువ ఇవ్వాలి? ఎందుకు జైల్లో కూర్చోపెట్టాలి? వేరే కంట్రీస్లో లాగా డైరెక్ట్గా హ్యాంగ్ చేసి పడేయచ్చు కదా, షూట్ చేసి పడేయచ్చు కదా, బెహెడ్ చేసి పడేయచ్చు కదా. బెహెడ్ అంటే తల తీసేయడం, చేసి పడేయచ్చు కదా. వై ఆర్ వి నాట్ డూయింగ్ దాట్? వై షుడ్ వి వాల్యూ ద లైఫ్ ఆఫ్ అ పర్సన్ who has no భయం in committing a rape? We shouldn't do that. ఇలా రేప్ చేసి మర్డర్ చేసి, ఒక డాక్టర్ అని కాదు, ఏ అమ్మాయినైనా రేప్ చేసిన వాళ్ళని వదలకూడదు. వాళ్ళకి ఉరి శిక్ష విధించాలి. he or she, anyone who commits a rape should be dead. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.